వాళ్ళకి జరిగిన నష్టమైతే ఎవ్వరు భర్తీ చేయలేరు కదా. జ్యోతి, ఇదంతా నీకెవరు చెప్పారు? ఎవరో చెప్తే నేనెందుకు వచ్చి అడుగుతాను జలజత్త? స్వయంగా దొరబాబే చెప్పారు. రాజీవ్కి నేనే తన మేనతనన్న నిజం తెలుసా? అది బయటపడకుండా ఇన్నాళ్ళు నాతో బావున్నాడా? తనకి నా మీదున్న కోపాన్ని తనలోనే దాచుకుని నా ముందు మంచిగా ప్రవర్తించాడా? చూడు జ్యోతి, మాట వినే చెవులు ఎప్పుడూ అబద్ధాన్ని నమ్ముతాయి. చూసే కళ్ళు మాత్రమే నిజాన్ని నిరూపిస్తాయి. నిజం చెప్పులు వేసుకునేలోపు అబద్ధం చెప్పుడు మాటలు భుజాన వేసుకుని ఊరంతా తిరిగి అనర్థాలు సృష్టిస్తుంది. అయిన వాళ్లతో కూడా అవమానాలు పడేలా చేస్తుంది. అంటే శారదమ్మకి సంబంధించిన ఆ నిజమేంటో నీకు తెలుసా జలజత్త? నాకు తెలియదు జ్యోతి, కాని శారద గురించి, తన మనస్సు గురించి నీకు తెలీదా? ఒకరికి హాని చేసే మనస్తత్వం, అపాయం కలిగించే వ్యక్తిత్వం శారదది కాదు. అలా అని ఇప్పుడున్న పరిస్థితుల్లో సర్ది చెప్పుకోలేని జలజత్త. నేనొక అమ్మలా భావించి నాకు తోడుగా ఉంటుందని శారదమ్మని మా అత్తగారింటికి తీసుకెళ్లాను. కానీ వాళ్ళు శారదమ్మని శత్రువుగా అనుకుంటున్నారు. నా కాపురాన్ని తనతో ముడిపెడుతున్నారు. చెప్పు శారదమ్మా, అసలు వాళ్ళని చంపాల్సిన అవసరం నీకెందుకొచ్చింది? నీ పిల్లలు నీకు దూరం కావటానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? చిన్నదానివైనా నీకు 2 చేతులు ఎత్తి నమస్కారం పెడుతున్నాను. దయచేసి ఆ కథాన్ని ఇప్పుడు గుర్తు చేయకు. ఇప్పటిదాకా నా మీద నీకు ఏ నమ్మకమైతే ఉందో ఆ నమ్మకాన్ని అలాగే ఉంచు. నన్నిలాగే తల్లిలాగే భావించు జ్యోతి. తప్పకుండా నీ నమ్మకం నిలబడుతుందని మాటిస్తున్నాను. సమయం వచ్చినప్పుడు నేనే అన్ని చెప్తాను. జ్యోతి, ఇంకొకసారి ప్రస్తావన తీసుకురాకు. శారదమ్మని ఏడిపించుకో. అర్థం చేసుకో. నమస్తే మేడం. నమస్తే. బావున్నావా? మీ దయ వల్ల బాగానే ఉన్నాను మేడం. చెప్పండి మేడం, మాతో ఏం పని పడింది? నీకు 2 అడ్రస్లు షేర్ చేయబోతున్నాను. దానిలో ఒక అతని పేరు రాజీవ్, రెండో అడ్రస్ జ్యోతిది. నువ్వేమో రాజీవ్ ఇంటి దగ్గరికి వెళ్ళి అతను ఏ టైంలో ఎక్కడికి వెళ్తున్నాడు, ఎవరిని కలవబోతున్నాడు రాజీవ్కి తెలియకుండా ఫాలో అయ్యి తెలుసుకో. అలాగే మేడం. అలాగే నీ ఫ్రెండ్ని జ్యోతిని ఫాలో అవ్వమని చెప్పు. సరే మేడం. ఒకవేళ జ్యోతి రాజీవ్ ఇద్దరూ కలుసుకున్నారే అనుకో, నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి. ఓకే మేడం. జాగ్రత్త. నీ భర్త ప్రాణాల్ని ఎలా కాపాడుకుంటావో నేను చూస్తాను జ్యోతి.
తను నిజంగానే హంతకురాలు. మీరేమైనా అనుకోండి జ్యోతి గారు, ఒక హంతకురాలి కూతురి స్థానంలో నేను మిమ్మల్ని చూడలేను. శారదే మా నాన్నని చెల్లెల్ని చంపిన హంతకురాలు. దొరబాబుని కలిసి మాట్లాడాలి. అప్పుడే కొంచెమైనా జరిగే వాటి గురించి క్లారిటీ వస్తుంది. ఇదేంటి ఫోన్ వస్తే రాజీవ్ ఎందుకు అంత టెన్షన్ పడుతున్నాడు? గ్యారంటీగా అది జ్యోతి దగ్గర నుంచి వచ్చిన ఫోనే అయి ఉంటుంది. ఎలాగైనా సరే మ్యాటర్ ఏంటో తెలుసుకోవాలి. చెప్పండి జ్యోతి గారు. దొరబాబు, వెంటనే మనం కలవాలి. సరే జ్యోతి గారు, కలుద్దాం. మీ ఇంటికి రానా? నేను మా ఇంట్లో లేను, జలజత్త వాళ్ళ ఇంట్లో ఉన్నాను. అయినా వాళ్ళింట్లో ఎందుకున్నారు జ్యోతి గారు? అవన్నీ తర్వాత చెప్తాను. సరే, జలజ గారి ఇల్లు లొకేషన్ షేర్ చేయండి, నేను అక్కడికి వస్తాను. ఇక్కడికి వద్దు దొరబాబు, మనం బయట కలుద్దాం. లొకేషన్ నేను మీకు మెసేజ్ పెడతాను, అక్కడికే వచ్చేయండి. సరే అండి. ఓహో, అయితే జ్యోతి నుంచే ఫోన్ వచ్చిందన్నమాట. జ్యోతి వాళ్ళింట్లో కాకుండా జలజ వాళ్ళింట్లో ఉందన్నమాట. చెప్తా దాని సంగతి.